నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. రేటింగ్ కళ్యాణ బ్యూరో. ఇక్కడ వరుడికి మాత్రమే కాదు, కుటుంబానికి రేటింగ్ ఇస్తాం. ఏమండి ఏమండి అటు చూడండి అని చెప్పి పిలిచింది జానకి. క్యాబ్ బుక్ చేస్తున్న చంద్రశేఖర్ కూడా ఏంటి అంటే, ఆ బోర్డు చూడండి ఏదో తమాషాగా ఉంది. అవునా, ఏంటది? రేటింగ్ కళ్యాణ బ్యూరో. ఇక్కడ వరుడికి మాత్రమే కాదు, కుటుంబానికి రేటింగ్ వేస్తాం. అవునా, ఏదో భలే వింతగా ఉందే. పోయి చూద్దామా లోపలికి? పదండి. ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ రిసెప్షన్ కౌంటర్లో పిల్లిగడ్డం, రౌండ్ పెద్ద కళ్ళద్దాలతోటి, కొంచెం పిచ్చుకగూడు లాంటి జుట్టుతోటి ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. పక్కన బోర్డు మీద కొన్ని స్లోగన్స్ రాసి ఉన్నాయి. అయితే లోపలికి వెళ్ళగానే వీళ్ళని చూసేసి ముందేమో చంద్రశేఖర్ చిన్నగా వెళ్ళాడు, వెనకాల నుంచి జానకి వెళ్తుంది. రండి సార్ రండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఏ రేటింగ్ ఉన్న అమ్మాయి కావాలి? ఏ రేటింగ్ ఉన్న అమ్మాయి అయినా మా బ్యూరోలో మీకు దొరుకుతుంది, రండి సార్ రండి అంట. ఆగు బాబు ఆగు, పెళ్ళి నాకు కాదు, నువ్వు నాకు పెళ్ళి చేసావంటే మా ఆవిడ నీ పెళ్ళి చేసేస్తుంది అంట. సారీ సార్, కాదు సార్, మీరు మీ అబ్బాయి కోసమో మీ మనవడి కోసమో వచ్చారేమో అని అడుగుతున్నాను. మేడం రండి అంటే ఇంతలో అక్కడున్న బోర్డ్స్ చదువుతుంది. ఆ బోర్డుల మీద ఏముంది? సరైన జోడీకి సరైన రేటింగ్. దయచేసి గమనించండి, వరుడు వధువు మాత్రమే కాదు, తల్లిదండ్రులు, వారి కుటుంబ వాతావరణం కూడా మా రేటింగ్లో భాగమే అని ఉంటుంది. అవునా, ఇదంతా ఏంటో బాగుందే. సరే నీ పేరేంటబ్బాయి అని అడుగుతాడు చంద్రశేఖర్. బుచ్చిబాబు సార్. ఓకే బుచ్చిబాబు, మీరు ఈ రేటింగ్ ఎలా ఇస్తారు? రండి సార్, మేము పెళ్లి కొడుకులకి పెళ్లి కూతుర్లకే కాదు వాళ్ళ కుటుంబానికి కూడా ఇస్తాము. అవును చెప్పావు కదా, రాసావు కదా అక్కడ, మరి ఎట్లా ఇస్తారు చూపించు. సరే రండి సార్ అని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. ఇదండి, ఈ అబ్బాయి పేరు రామకృష్ణ. ఇతనికి 4.8 స్టార్, ఉద్యోగం 5 స్టార్, జీతం 5 స్టార్, ఎత్తు 4 స్టార్, టోటల్. అరే మరి ఆ 2 పాయింట్లు ఎందుకు పోయాయి? జానకి ఆసక్తిగా అడుగుతుంది. తడి టవలు మంచం మీద వేస్తాడట మేడం. అయితే పాపం దానికే 2 పాయింట్స్ తీసేసావా? అది కాదు మేడం, ఆ టవల్ ఆరేయమంటే ఆరేయడట. ఓకే ఓకే బాబు, మరి అమ్మాయిలకు కూడా వేస్తావా రేటింగు, అబ్బాయిలకే కాకుండా? అవును సార్. మరేది, ఇగో ఈ అమ్మాయి పేరు సౌజన్య. మరి అబ్బాయిలు కూడా చూసుకోవాలి కదా సార్. 4.9 స్టార్. మరి ఆ ఒక్క పాయింట్ ఎందుకు తగ్గింది? వంట బాగా చేస్తుందా? చేస్తుంది సార్. ఉద్యోగం చేస్తుందా? చేస్తుంది సార్. మరి పెద్దలను గౌరవించదా? లేదు సార్, గౌరవిస్తుంది. కానీ ఏంటి బాబు, ఏంటి అమ్మాయిల ప్రాబ్లం? ఆన్లైన్ సేల్ అని కనిపిస్తే ఆ అమ్మాయి కార్డు మొత్తం ఖాళీ, అందుకని తగ్గించావా? అయ్యో పాపం. మరి ఈ రేటింగ్ నువ్వు ఏ పద్ధతిని ఇస్తావు? ఇంతలో అక్కడికి 2 కుటుంబాలు వస్తున్నాయి. సార్ ఇగో వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకున్నారు ఇందాక, మీరు అక్కడ కూర్చోండి సార్, మేము ఎలా రేటింగ్ ఇస్తామో మీకు తెలుస్తుంది. సరే, అక్కడ హాల్లో అన్ని రౌండ్ టేబుల్స్ వేసి చైర్స్ వేసి ఉన్నాయి. చంద్రశేఖర్ జానకి వెళ్ళి ఒక పక్కగా కూర్చొని ఆసక్తిగా చూస్తున్నారు. రండి సార్ రండి అని వచ్చే వాళ్ళని ఆహ్వానిస్తూ, బాయ్ మంచినీళ్ళు తీసుకురా అంటాడు బుచ్చిబాబు. వాళ్ళు వచ్చి కూర్చోగానే తనే లోపలికి వెళ్ళి ట్రేలో మంచినీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. చెప్పండి సార్, మీకేం కావాలి? మాకు మీరు రేటింగ్ ఇస్తామని ఇచ్చారు కదా, అపాయింట్మెంటు చూడాలి అని. సరే షీలా, స్క్రీన్ ఆన్ చేయి.
తనే రిమోట్ తీసుకొని స్క్రీన్ ఆన్ చేస్తాడు. డిజిటల్ స్క్రీన్ వెలుగుతుంది. దాని మీద 5 స్టార్స్ ఉంటాయి. అందరు చదువుతుంటారు. కరెంట్ రేటింగ్ కింద వెయిటింగ్ ఫర్ క్యాండిడేట్. తర్వాత స్క్రీన్ మీద పెద్ద అక్షరాలు వరుడి కుటుంబం 5 స్టార్స్, బ్రాకెట్లో 10 మార్క్స్. వధువు కుటుంబం 5 స్టార్స్, బ్రాకెట్లో 10 పాయింట్స్. బుచ్చిబాబు నవ్వుతూ వాళ్ళతో అంటాడు, అభినందనలు సార్, మీ ఇరువురికి ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నాయి, 5 స్టార్స్ ఉన్నాయి. అవును, మరి నేను చెప్పాను కదా, మా అబ్బాయి టాప్ కాలేజీలో, గోల్డ్ మెడలిస్ట్. మా అమ్మాయి ఏమన్నా తక్కువ? మా అమ్మాయి టాపే. సరే, మరి నిజమేనండి, మీ అమ్మాయి టాపే, మీ అబ్బాయి టాపే. అది మనం వెరిఫికేషన్ చేసుకుందామా? మొదటి ప్రశ్న వరుడికి, బాబు నువ్వు వంట చేస్తావా? ఎందుకంటే ఇవాళ రేపు అబ్బాయిలు ఎవరికి వాళ్ళు వంట చేసుకోవాలి, భార్యలకు కూడా వంట చేసి పెట్టాలి. మరి ఓ చేస్తానండి అనగా, మరే నీకేం వచ్చురా వంట, నువ్వు ఎప్పుడు చేసావురా? వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతుంది. అమ్మా మ్యాగీ చేశానా ఓసారి? నీ మొహం, ఆ మ్యాగీ కూడా 2 సార్లు మాడగొట్టాం. అబ్బా అమ్మా, సరే ఓకే. ఇప్పుడు మీ పాయింట్స్ ఎంత? 10 నుంచి 9.6. 9.6 నుంచి నువ్వు మాడగొట్టావు కదా మ్యాగీ, 9.2కి వెళ్ళిపోయినాయి. బాబోయ్, మన రేట్ తగ్గిపోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. సరే బాబు, మరి నీకు టీ అలవాటు ఉందా? ఉందండి. మరి నీకు భార్య చేసి పెట్టాలా? లేదండి, నేనే చేసుకుంటాను టీ. ఓరే పిచ్చి కదా, ఆ టీ పొడి డబ్బా ఎక్కడుందో, అసలు టీ పొడి ఎట్లా ఉంటుందో కూడా నీకు తెలియదు కదరా డాడీ. 9.2 నుంచి 8.7కి వెళ్ళిపోయింది. ఇక పోనీ బాబు ఇది చెప్పు, మరి నువ్వు అమెరికా వెళ్తే నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి కదా, ఇక్కడ ఉతికావా ఎప్పుడన్నా? ఉతికానండి, వాషింగ్ మిషన్లో వేశాను చాలాసార్లు. వరే లేనిపోనీ చెప్పకురా, రేపొద్దున నీ పెళ్ళాం కూడా దాని బట్టలు ఏమంటుంది? నువ్వు ఎన్నడన్నా ఉతికావా? నేనే కదరా ఉతికేది. బాబు, మీ అమ్మగారు ప్రేమతోటే చెప్తున్నారు కానీ నీ రేటింగ్ తగ్గిపోతుంది పాపం. 8.7 నుంచి 8.1కి దిగిపోయింది. దేవుడా, ముగ్గురు కూర్చుంటారు. సరే, కొంచెం మీరు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు అమ్మాయిని ప్రశ్నలు అడుగుతాను. ఓకే, అడగండి. అమ్మాయి, నువ్వు వంట చేస్తావా? ఏదో కొంచెం. పిచ్చిమోహం, కొంచెమేమిటే, యూట్యూబ్ చూసి చాలానే చేస్తావు కదా. బాగా చేస్తుందండి వంట, చాలా వంటలు నేర్చుకుంది యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ. అమ్మ, ఎప్పుడు చేశాను నేను? ఒక్కసారే కదా. పక్క నుంచి వాళ్ళ డాడీ అంటాడు, అవునే, అది ఎప్పుడు చేసింది? చేసిన ఒక్కసారి కూడా 4 సార్లు ఉప్పేసింది కదా అందులో. దేవుడా, చిన్న వణుకుతుంది ఆ అమ్మాయి కూడా. అప్పుడు బుచ్చిబాబు, సరేలేండి, ఇక మీ కుటుంబము ఓకే 10 పాయింట్ నుంచి 9.3కి వచ్చేసింది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను, ఇద్దరు జవాబు చెప్పండి, ఓకేనా? కోపం వచ్చినప్పుడు ముందు ఎవరు మాట్లాడతారు? అబ్బాయి అంటాడు, నేనే మాట్లాడతాను, నాకు కోపం తక్కువ, అందరినీ నేనే వెళ్ళి మాట్లాడిస్తాను. నీ మొహం, 3 రోజులు రూమ్ నుంచి బయటికి రాకుండా తలుపేసుకొని కూర్చుంటావు కదరా, నువ్వే మాట్లాడిస్తావు. పాపా మమ్మీ, నువ్వు మాట్లాడకు. సరే అమ్మాయి, నువ్వు చెప్పు, కోపం వస్తే ఎవరు మాట్లాడాలి? నేనే మాట్లాడతానండి. నీ మొహం, మాట్లాడతావు. రూమ్లోకి వెళ్ళి ఓకే అని చెప్పేసేసి ఒక వాట్సాప్ మెసేజ్ ఇచ్చి రూమ్లో నుంచి బయటికే రావు. 3 రోజులు ఎవరితో మాట్లాడవు. ఇక అంతే. అబ్బాయి రేటింగ్ ఏమో 81 పాయింట్ నుంచి 72 పాయింట్స్కి వెళ్ళిపోయింది.
అమ్మాయి రైటింగ్ ఏమో 9.3 నుంచి 8.4కి వెళ్ళిపోయింది. అంతే, రేటింగ్ పడిపోతూ ఉంటే వాళ్ళ బీపీ పడిపోతూ ఉంది. రేటింగ్ వాళ్ళ 2 కుటుంబాలలో టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటున్నారు. నువ్వు తప్పు చెప్పావా, నువ్వు తప్పు చెప్పావు, నువ్వు ఎక్కువ మాట్లాడావంటూ. బుచ్చిబాబు వాళ్ళందరినీ చూసి రిలాక్స్, ఇప్పుడు మీ పర్సనల్ విషయం అడగను, ఆర్థిక విషయాలు మాట్లాడుకుందాం, అది కూడా చాలా ముఖ్యం కదా. అవునండి, అడగండి. బాబు, నీకు కట్నం కావాలా? కట్నం అడుగుతావా? అమ్మో వద్దండి, వద్దు, నాకు అస్సలు వద్దు కట్నం. వరే అదేమిట్రా, మనకొద్దు కానీ వాళ్ళు ఇస్తే వద్దంటామా? వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎంతైనా ఇచ్చుకోవచ్చు వాళ్ళ అమ్మాయికి, అది మేము వద్దనం. అవును, అంతే అంతే, అమ్మ నాన్న ఇద్దరు బుర్రూపేస్తారు. టింగ్ టింగ్, 7.2 నుంచి 5.9కి రేటింగ్ పడిపోయింది. ఇక బుచ్చిబాబు అమ్మాయి వైపు చూసి, అమ్మాయి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా? అవునండి చేస్తున్నాను. మరి పెళ్ళి తర్వాత కూడా చేస్తావా? వెంటనే అమ్మాయి తండ్రి, లేదండి లేదు, మా అమ్మాయి ఉద్యోగం చేయదు, పెళ్ళి తర్వాత వాళ్ళకి ఇష్టమైతేనే చేస్తుంది, లేకపోతే చేయదు. డాడీ, నేను చెప్పానా చేయనని? నా ఉద్యోగం నాదే. ఓ, మీ అమ్మాయి అభిప్రాయం తెలిసిపోయిందిలేండి. టింగ్ టింగ్, 8.4 నుంచి 6.8కి పడిపోయింది. ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్నారు కానీ సమాధానాలు మాత్రం జీవితమే చెప్తుంది అంటూ శేఖర్ చిన్నగా భార్యతో అన్నాడు. ఇక బుచ్చిబాబు నవ్వుతూ, ఇప్పుడు అందరూ ఒకరినొకరు చూసుకుంటూ సమాధానం చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరంతా నిజాలే చెప్పారు కదా? అవునండి, అంతా నిజామే చెప్పాం. సరే, మరి ఇప్పుడు చివరి రౌండ్, లాస్ట్ రౌండ్కి వచ్చేద్దాం. స్క్రీన్ మీద 2 రేటింగ్స్ కనిపిస్తున్నాయి. వరుడు కుటుంబం 5.9, అమ్మాయి కుటుంబం 6.8. అందరూ స్క్రీన్ వైపే చూస్తున్నారు సీరియస్గా. బుచ్చిబాబు, సరే ఇక చివరి రౌండ్కి వచ్చేస్తామని చెప్పాను కదా, ఈసారి నేను కాదు రేటింగ్ ఇచ్చేది, మీరు ఒకరికొకరు రేటింగ్ ఇచ్చుకోండి. ముందు వరుడు, అబ్బాయి నువ్వు అమ్మాయికి ఎంత రేటింగ్ ఇస్తావు? 9. ఆ ఒక్క స్టార్ ఎందుకు తగ్గించావు? ఆ అమ్మాయికి కొంచెం కోపం ఎక్కువ ఉన్నట్టుంది. అమ్మాయి, అవునవును నాకు కొంచెం ఎక్కువే. మరి ఈయనకి నువ్వెంత ఇస్తావు అమ్మాయి? ఆయనకి కూడా నేను 9 ఇస్తాను. ఎందుకు 9? మ్యాగీ వంట కూడా వంట కాదు కదా, అది కూడా మార్చి ఇంకా 10 ఇస్తామా? ఓ సరే. అత్తగారు మీరు చెప్పండి, మీరు కోడలికి ఎంత ఇస్తారు? ఎంత ఇవ్వాలి? 8 అండి. ఎందుకు 2 తగ్గించారు? షాపింగ్ ఎక్కువ అన్నారు కదా, మా అందరి కార్డులు గీకేస్తే మేమేమవ్వాలి? వెంటనే మా వధువు తల్లి అందుకొని, మీ అబ్బాయికి మటుకు గ్యాడ్జెట్స్ తక్కువ కొంటున్నాడా ఏమిటి? మీవాడు కొంటాడు కదా, ఇప్పుడు మా అల్లుడికి నేను 8 ఇస్తాను. ఓ సరే సరేలేండి, అది నిజమే. చూసారా, ఇప్పుడు మొదట్లో అందరూ కూడా మాకు అదొచ్చు ఇదొచ్చు అన్నారు. ఒక మాట చెప్పగానే మాట మార్చేసి అసలు నిజాలు వచ్చేస్తున్నాయి బయటికి. కానీ చివరికి లోపాలు వచ్చేస్తున్నాయి బయటికి, ఒప్పుకున్నారు కూడా ఆ లోపాలు. ఇక్కడి నుంచే మంచి సంబంధం అంటే మొదలవుతుంది. స్క్రీన్ మీద రేటింగ్ చూస్తున్నాడు. వరుడు కుటుంబం 5.9 నుంచి 8.8కి వచ్చింది. వధువు కుటుంబం 6.8 నుంచి 8.8కి వచ్చింది. అరే భలే పెరిగిపోయినాయే రేటింగ్స్. అవునండి, లోపాలు ఉండటం వల్ల రేటింగ్ పెరగటము తగ్గటము అంటూ ఉండదు. మన లోపాలు ఒప్పుకొని సర్దుకోవటంలో
రేటింగ్ ఉంటుంది. అంతా చూస్తున్న చంద్రశేఖరు, బుచ్చిబాబు మాకు కూడా రేటింగ్ ఇస్తావేమిటోయ్? సార్ మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 50 సంవత్సరాలు. మరి రేటింగ్ అన్నది పెళ్లి చేసుకోపోయే వాళ్ళకు మాత్రమే ఉంది. మీలాగా పెళ్లి చేసుకొని 50 ఏళ్ళు అన్యోన్యంగా కాపురం చేసిన వాళ్ళు మీకెందుకు సార్ రేటింగు? మీకు రేటింగ్ అనవసరం అంటాడు. అప్పుడు చంద్రశేఖర్ జానకికి ఇద్దరికీ సంతోషం అనిపించి ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వుకుంటారు. ఓకే, మరి నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఎందుకు ఈ రేటింగ్ది పెట్టావు? సరే సార్, ఎందుకంటే పెళ్ళి అంటే ఇద్దరి మనుషుల కలయిక కాదు సార్, 2 కుటుంబాల కలయిక, 2 మనసుల కలయిక. అందుకే జాతకాలు కలవటం కంటే మనస్తత్వాలు కలవాలి. మనస్తత్వాలు తెలవాలి అంటే ఇదిగో ఇప్పుడు ఇలా వచ్చేసి అడిగారు కదా, ఆన్ ది స్పాట్ నేను అడిగిన ప్రశ్నలకి వాళ్ళకి మనసులో ఉన్న జవాబులు వచ్చేసాయి. ఇప్పుడు ఒకరికొకరు నచ్చారు, ఒకరినొకరు చూసుకుంటున్నారు కదా సార్? అవును, నీ రేటింగ్ పద్ధతి మాకు చాలా నచ్చింది, మేము ఈ సంబంధం చేసుకుంటాము అన్నారు వాళ్ళు. రేటింగ్ కంటే పరస్పర గౌరవం, అవగాహన చాలా ముఖ్యం.